సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మ అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి నేను మన కార్లోకి మొబైల్ పెట్టుకోవడానికి ఒక హోల్డర్ని అయితే ఆన్లైన్ బుక్ చేశాను. సో హోల్డర్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, సో దాన్ని ఏ విధంగా మనం అసెంబుల్ చేయాలి, సో ఎక్కడ మౌంట్ చేస్తే మనకి కరెక్ట్ పొజిషన్లో సెట్ అవుతుంది అన్న దాని గురించి అయితే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. అండ్ అలాగే వచ్చేసి ఆ ప్రోడక్ట్ కూడా మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అన్న కేసు ఆ ప్రోడక్ట్ మనం పెట్టుకోకపోతే మొబైల్ ఎక్కడ పెట్టుకోవాలి, సో దానివల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం మొబైల్కి ఒక మొబైల్ హోల్డర్ అయితే కావాలి. సో మొబైల్ హోల్డర్ లేకపోతే ఇన్కేస్ మనం కార్లో సాంగ్స్ వినాలా లేదా ఇన్కేస్ ఫోన్లో వచ్చినా కూడా సో ఈ డాష్ బోర్డ్ మీద పెట్టినామంటే మొబైల్, సో ఏదైనా ఒక సాంగ్స్ పెట్టుకుంటాము, సో డాష్ బోర్డ్ మీద మొబైల్ పెడతాము, ఏదైనా ఒక హెవీ స్పీడ్లో పోతున్నా, స్పీడ్ బ్రేకర్లు వచ్చినా, లేదంటే ఏదన్నా టర్నింగ్ పాయింట్ వచ్చినా కూడా మనకి ఏంటంటే మొబైల్ కార్ ఇట్లా పక్కకి తిప్పినప్పుడు సో మొబైల్ అనేది ఒక చోట అంటే పెట్టిన చోట ఉండకుండా అటు ఇటు జరగడమో లేదా కింద పడడం అట్లయితే జరుగుతుంది. ఇన్ కేస్ మనం కింద గేర్ మారుస్తాం కదా, సో అక్కడ కొంచెం ముందర ప్లేస్ ఉంటుంది, సో అక్కడ మొబైల్ పెట్టినా కూడా ఇన్కేస్ మనం మొబైల్ తీసుకోవాలన్నా లేదా సాంగ్స్ మార్చుకోవాలన్నా ఇన్కేస్ ఎవరైనా కాల్ చేస్తే సో ఎవరు కాల్ చేశారని చెప్పేసి మనం చూసుకోవాలన్నా కూడా ఆ కింద అయితే ఫోన్ మనం కింద చూడాలా, సో ముందల్లా డ్రైవ్ చేయాలన్నా లేదా కింద ఫోన్ చూసి ఎవరు కాల్ చేశారా సో ఆ కాల్ లిఫ్ట్ చేయాలన్నా, లేదా ఇన్కేస్ సాంగ్స్ మార్చాలనుకుంటే మనకు నచ్చిన ఫేవరెట్ సాంగ్స్ పెట్టుకుంటే ఒక టైం పడుతుంది. సో ఆ టైం వరకు మనం కింద మొబైల్లోనే చూడాలంటే సో ముందర రోడ్డు కూడా చూడాలంటే కష్టం అవుతుంది. సో అందుకని చెప్పేసి మొబైల్ హోల్డర్ పెట్టుకున్నామంటే సో మొబైల్ హోల్డర్ ఏంటంటే మన స్టీరింగ్కి దగ్గరలో స్ట్రైట్గా ఉంటుంది. సో స్ట్రైట్గా మనం మొబైల్ పెట్టుకోవడం వల్ల ఇన్కేస్ మనం సాంగ్స్ మార్చుకోవాలన్నా లేదా ఇన్కేస్ ఎవరైనా మనకి కాల్ చేశారంటే సో ఆ కాల్ ఇంపార్టెంట్ కాల్ అయితే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడం, లేదు అంటే ఇంపార్టెంట్ కాల్ కాదు అంటే కాల్ కట్ చేయడానికి అన్నింటికి ఈజీగా ఉంటుంది అనమాట. సో కింద పెట్టుకున్నామంటే ఎవరు కాల్ చేశారు ఏంటి ఏమని చెప్పేసి మనం గేర్ రాడ్ ఉంటుంది కదా, సో దాని దగ్గర మొబైల్ పెట్టుకుంటే మనం మళ్ళీ మొబైల్కి వెళ్ళి చూసి ఎవరు చేశారు ఏంటి ఏమని చెప్పేసి కొంచెం టైం పడుతుంది. సో దీంతో కంపేర్ చేస్తే మనకు కొంచెం రిస్క్ అనమాట. సో మనకి ఇంత లాంగ్ ప్రాసెస్ లేకుండా సో సింపుల్గా మనమైతే మొబైల్ హోల్డర్ పెట్టినాము. ఈ మొబైల్ హోల్డర్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో దీన్ని ఏ విధంగా అసెంబుల్ చేయాలని చెప్పేసి దీని ప్రైస్ ఏంటని నేను ఇప్పుడైతే అన్బాక్స్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి మొబైల్ హోల్డర్ దీని ప్రైస్ 374 రూపాయలు అయితే పడింది. ఇది నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినాను. సో వితిన్ 5 డేస్లో అయితే నాకు ఆర్డర్ డెలివరీ చేసిండ్రు. అండ్ దీంట్లో మనకి 2 ప్రోడక్ట్లు వస్తాయి. సో అంటే డిసబుల్ చేసి ఇచ్చిండ్రు వాళ్ళు, అసెంబుల్ చేసిండ్రు. సో వాటిని మనము అసెంబుల్ చేయాలి. ఓకే, ఇందులో మనకి వచ్చేసి ఒకటి ఫస్ట్ ప్రోడక్ట్ ఇచ్చింది, దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. రెండోది వచ్చేసి మాన్యువల్ పేపర్ ఇచ్చిండు ఒకటి, మూడోది వచ్చేసి ఈ మొత్తం అంటే 2 ఐటమ్స్, ఒకటి మాన్యువల్ పేపర్ ఇచ్చిండ్రు. బాక్స్ వచ్చేసి పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పేపర్ మీద ఏం మెన్షన్ చేసిండు మనకంటే ఇవి చూసారు కదా ఇక్కడ. సో ప్రింట్ మనకు వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి దీని మీద మెన్షన్ చేసిండ్రు. సో ఫస్ట్ వచ్చేసి rinse with warm water and let pad dry and always rise the get pad on for continued use. Please mount it on alt flat and clean surface. సో ఓవరాల్గా వచ్చేసి వామ్ వాటర్తో క్లీన్ చేయాలి. ఇన్ కేస్ ఏంటంటే మన చేతులతో పట్టుకొని ఎట్లా అడ్జస్ట్ ఉన్నా కూడా సో ఇన్ కేస్ నెక్స్ట్ వచ్చేసి వామ్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత డ్రై చేయాలంటే ఆ నెమ్ము ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఆరిపోవాలి దాని మీద. నెక్స్ట్ వచ్చేసి ఆల్వేస్ రైన్స్ ద గెట్ ప్యాడ్ ఫర్ కంటిన్యూడ్ యూజ్. సో ఒకసారి మనం నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ మౌంట్ ఇట్ ఆన్ ఫ్లాట్ అండ్ క్లీన్ సర్ఫేస్. ఎక్కడైతే ఫ్లాట్గా క్లీన్గా అంటే డస్ట్ లేకోకుండా సమాంతరంగా ఉంటుందో అక్కడ మౌంట్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మౌంట్ స్ట్రాంగ్లీ టు ది డాష్ బోర్డ్ ఫర్ ఫిక్స్డ్ ద కార్. నెక్స్ట్ వచ్చేసి టూ స్టెప్ లాకింగ్ అంట. సో దీన్ని ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేసి ఇవి ఏ విధంగా ఇచ్చిండో ఏంటి ఏమని చెప్పేసి చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఇచ్చిండో, ఇది మనకి డాష్ బోర్డ్ మీద అతికించడానికి. దీన్ని పక్కన పెడదాం, ఇది ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి చెప్తాను, ఇది జారుతుంది. నెక్స్ట్ రెండో ఐటెం వచ్చేసి మొబైల్ హోల్డర్ ఇచ్చిండు. సో ఈ మొబైల్ హోల్డరు ఇది. ఓకే, ఈ మొబైల్ హోల్డర్ని ఏ విధంగా వాడాలి, సో దీనికి మొబైల్ ఏ విధంగా పెట్టాలి అని చెప్పేసి నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా జంపుగా నేను పట్టుకునేటివి, ఈ రెండింటిని ఇలా ప్రెస్ చేసామంటే లోపలికి నొక్కినమంటే ఈ 2 దవడలు అనేటివి కొంచెం జంపుగా వస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు దీని దగ్గర మనం మొబైల్ పెట్టాలి. ఈ 2 మళ్ళీ ఎలా అతుక్కుంటాయని చెప్పేసి నేను చూపిస్తాను. ఈ కింద ఉంది కదా ఈ స్టిక్ వచ్చేసి మొబైల్ నిలబడడానికి. ఓకే, ఇన్కేస్ మనం ఇక్కడ మొబైల్ పెడతాం, ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ అనేది కొంచెం ముందుకు ఉంటుంది చూడండి. ఓకే, ఈ ముందుకు ఉంటుంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఈ 2 మళ్ళీ దగ్గరికి వస్తాయి. ఈ బటన్ అనేది ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది. ఓకే,
ఈ బటన్ మళ్ళీ పైకి రావాలి అంటే ఈ 2 దవడలు ఇలా ఇచ్చుకోవాలి. మనం చేత్తో అంటే వస్తాయి, కానీ మనకి ఇట్లా అవసరం లేదు. సో అట్లా ఉంటే మనకి డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ రెండింటిని ఇలా ప్రెస్ చేస్తే ఈ 2 ఎన్లౌడ్ చేయనాయి కదా. సో ఇప్పుడు దీనికి మొబైల్ పెట్టి చూపిస్తాను నేను. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మొబైల్ పెట్టి ఇట్లా అంచంగానే లోపల బటన్ ఏదైతే ఉంటుందో ఈ బటన్ అనేది ప్రెస్ అయిపోతుంది అనమాట, నొక్కుంటుంది. ఇట్లా నొక్కునేప్పుడు సో మొబైల్ అనేది పట్టుకుంటుంది. ఓకేనా, దీని వరకు ఇది గ్యారంటీ. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. సరే చూద్దాం ఒకసారి నిలబడుతుందా లేదా ఫిట్ అయ్యేది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ పక్కన పెడితే సెకండ్ ఐటమ్ చూద్దాం. సో ఈ ఐటమ్ దీంట్లో మనకి ఈ కిందగా వచ్చేసి మొబైల్లో దీని డాష్ బోర్డ్కి అతుక్కుంటుంది. సో ఈ పేపర్ తీసేసి అతికించుకోవాలా. నెక్స్ట్ రెండోది వచ్చేసి ఉంది కదా, ఇది మనకి లూజ్ అని చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా ఈ స్ప్రింగ్, దీన్ని మనం తిప్పినాము అంటే లూజ్ అవుతుంది, టైట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను లూజ్ చేసేసిన, ఇది సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే, ఇదిగో లూజ్ చేసేసిన చూడండి, సింపుల్గా అయితే తిరుగుతుంది. ఇన్ కేస్ మనకి ఇది అవసరం లేదు, ఈ స్టాండ్లో కావాలి అనుకుంటే దీన్ని టైట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని లోపల ఒకటి ఉంది చూడండి. సో ఇది వచ్చేసి మనకి 2 స్టెప్ అనమాట. మనకు కావాలనుకుంటే దీన్ని తగ్గించుకోవచ్చు, ఇంత హైట్ లేకోకుండా కొంచెం కిందికి. ఇది ఏ విధంగా అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. సో దీన్ని కొంచెం లూజ్ చేసి దీన్ని పైకని దీని లోపల ఉండేదాన్ని కిందికి లాగాల, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్, ఇదిగోండి ఇది సెకండ్, అంటే పూర్తిగా కిందికి ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఇంతవరకు రొటేట్ చేయొచ్చు, అంటే కిందికి దింపచ్చు అనమాట. ఓకే, ఇన్కేస్ మనకి ఇంత కిందికి వద్దు, ఇట్లా చూసుకోండి కిందికి ఉంటుంది, ఇంత కిందికి వద్దు అనుకున్నప్పుడు దీన్ని కొంచెం పైకి పెట్టుకోవాలనుకుంటే స్టెప్ 2, కొంచెం పైకి లేచింది కదా స్టెప్ 2. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3, మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఈ లెవెల్లో కావాలి అనుకోండి, ఈ లెవెల్లోనే పెట్టుకుందాం. సో దీన్ని ఇట్లా కిందికి ఉంచుదాం. ఇప్పుడు దీన్ని టైట్ చేసేద్దాం. సో ఇట్లా టైట్ చేస్తాం. టైట్ చేసిన తర్వాత ఇన్కేస్ మనం ఇట్లా పెడతాం మొబైల్, ఇది చాలా తక్కువ ఉంది అనమాట జంప్. దీన్ని కొంచెం లాంగ్ చేసుకోవాలి అనుకుంటే కింద ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది చూడండి, స్ప్రింగ్ కాదు ఇది బోల్ట్ లాగా. సో దీన్ని మనం లూజ్ చేసి దీన్ని లాగామంటే మనకి అడ్జస్ట్ అవుతుంది. ఇంతవరకు ఇంత జంప్ మాత్రమే వస్తుంది, మనకి ఇంత జంప్ అవసరం లేదు. ఎందుకంటే మొబైల్ వెయిట్ ఉంది కాబట్టి మనం ఎక్కడన్నా స్పీడ్ బ్రేకర్లప్పుడు దమాన ఇట్లా గట్టిగా స్పీడ్ బ్రేకర్లలో బండి ఎగిరిందంటే మొబైల్ వెయిట్ ఉన్నప్పుడు ఇది ఇరగడానికి లేదా ఫోన్ కింద పడడానికి అట్లా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట, మనకు అంత అవసరం లేదు. సో కొంచెం కావాలనుకుంటే కొంచెమైనా తీసుకొని దీన్ని మనం టైట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఫోల్డ్ చేసేసి లోపలికి అంచేద్దాం, దీన్ని టైట్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా యాడ్ చేయాలి, ఓకేనా. సో ఫస్ట్ మనము పొజిషన్ చూసుకోవాలి, ఈ పొజిషన్ ఇట్లా ఉంటుంది. ఓకేనా, సో దీనికి వచ్చేసి ఇక్కడ ఏదైతే హోల్ ఉంటుందో ఈ హోల్లో దీన్ని పెట్టాలి. ఇట్లా పెట్టాలంటే మనకి ఇది లోపలికి అనేది ఈ రౌండ్గా ఉండేది వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ ఇది టైట్ అయిపోయింది రౌండ్గా ఉండేది. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఈ రౌండ్గా ఉండేదాన్ని లూజ్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి నేను లూజ్ చేస్తున్నా. ఓకే, పూర్తిగా లూజ్ చేసి దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు పూర్తిగా దీని మీదకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీనికి ఏంటంటే యాక్చువల్గా మనకి చుట్టూరా స్ప్రింగ్ ఉంటుంది లోపల పక్క. ఈ స్ప్రింగ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. ఇక్కడ చూడండి మధ్యలో కట్స్ ఇచ్చిండు కదా అక్కడక్కడ, ఇదిగో ఇక్కడ ఒక కట్టు, ఇక్కడ ఒక కట్టు. సో చుట్టూరా కట్స్ ఉన్నాయి. ఈ కట్స్ అంటే ఏంటంటే మనకి ఎన్లార్జ్ అవుతాయి. సో ఇది మనం ఇట్లా పెట్టంగానే దీని లోపలికి వెళ్ళిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని టైట్ చేయాలా. సో కరెక్ట్గా ఫిట్ చేసుకొని టైట్ చేసినామంటే దీన్ని మనకు నచ్చిన యాంగిల్లో మనం పెట్టుకోవచ్చు. ఇట్లా స్ట్రైట్ ఉంది, సో ఇట్లా సైడ్కి పెట్టుకోవాలా, లేదా ఇట్లా సైడ్కి పెట్టుకోవాలా, లేదా పైకి పెట్టుకోవాలా, ఇలా కిందికి మనకు నచ్చిన విధంగా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని టైట్ చేసుకొని ఇప్పుడు ఎట్లా తిరగదు అనమాట, అంటే తిరుగుతుంది బట్ చాలా టైట్గా తిరుగుతుంది. దీన్ని ఎంత టైట్ చేసుకుంటే ఈ స్ప్రింగ్ని దీన్ని ఇంత టైట్ చేసుకుంటే మనకి ఇది జరగకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది స్టాండ్ మోడ్లో ఉంది. ఇంకా దీన్ని ఎక్కడ మౌంట్ చేయాలన్నది నేను ఒకసారి మొబైల్ కారుకి పెట్టి చూపిస్తాను. సో ప్రజెంట్ ఇది మనకి ఈ విధంగా ఫిట్ అయింది కదా, దీనికి మొబైల్ ఎలా యాడ్ చేయాలా. సో ఆల్రెడీ ఇది ఆన్లోనే ఉంది, దీనికి మొబైల్ పెట్టి చూపిస్తా. సో మొబైల్ ఆల్రెడీ ఇట్లా పెడతాం, సెట్ అయిపోయింది. సో ఇది మ్యాటర్. ఒకసారి దీన్ని కార్కి ఫిట్ చేసి నేను చూపిస్తాను మళ్ళీ వీడియోలకి. ఇప్పుడు ఆల్రెడీ లెంతీ వీడియో అయింది. సో గాయ్స్ నేనైతే ప్లేస్ని ఫిట్ చేసుకున్నా. సో మొత్తానికి అయితే ఫిట్ చేసిన. దీన్ని డాష్ బోర్డ్ దగ్గర ఎక్కడ పెడితే నాకు కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఇప్పుడు చూపిస్తాగండి. సో ఓకే గాయ్స్,
సో డాష్ బోర్డ్ దగ్గర వచ్చేసి నేను ఇక్కడ ఏదైతే స్టీరింగ్కి స్ట్రైట్గా ఉందో ఈ ప్లేస్ దగ్గర అయితే నేను పెడదాం అనుకుంటున్నా. సో ఎందుకంటే ఇంకా లోపలికి పెట్టచ్చు, బట్ దానికి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇక్కడైతే నాకు చూసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఎన్లార్జ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇలా పెట్టడం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఓకే గైస్. సో ఇక్కడ నేను పెట్టడం వల్ల ఏంటంటే ఇన్ కేస్ నేను కావాలి అనుకుంటే దీన్ని ఎన్లార్జ్ చేసుకొని వీడియో రికార్డింగ్ కూడా, అంటే బ్యాక్ వీడియో రికార్డింగ్ కూడా నేను చేసుకోవచ్చు. ఇన్ కేస్ కార్లో వ్లాగ్స్ ఏమైనా చేసుకోవాలా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అనుకుంటే, సో దానికి నేను ట్రై చేస్తాను. ఇన్ కేస్ అది పాసిబుల్ అయిందంటే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఓన్లీ మొబైల్ హోల్డర్ వరకు అయితే ఇది ఫిట్ అయిపోతుంది. సో ఇది ఏ విధంగా ఫిట్ చేయాలంటే, సో సింపుల్లీ చెప్తా చూడండి. బ్యాక్ సైడ్ దీనికి పేపర్ ఉంది కదా, ఈ పేపర్ తీసేయాలన్నమాట. సో ఈ పేపర్ తీసేసినప్పుడు, ఈ పేపర్ తీసేసిన తర్వాత ఒక్కసారి మీరు అతికిచ్చారు అంటే అది అట్లనే ఫిట్ అయిపోతుంది. సో దీనికి అతికించడానికి ఏం చేయాల్సిన పని లేదు. ఇన్ కేస్ మీరు ఎక్కడైతే ఇప్పుడు ఫిట్ చేసి ఉంటారో అక్కడ మీకు ఆ ప్లేస్ అనేది సెట్ అవ్వలేదు, ఇంకొక ప్లేస్లోకి మార్చుకోవాలనుకుంటే ఏం లేదు, దీన్ని మళ్ళీ పైకి లేపేసి వేడి నీళ్ళతో ఒకసారి కడిగిన తర్వాత ఆ నెమ్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీకు నచ్చిన ప్లేస్లో మళ్ళీ మీరు ఫిట్ చేసుకోవచ్చు. అదైతే సింపులే. సో దీంట్లో ఒకసారి బయటికి అతికించిన తర్వాత మళ్ళీ పీకేసి అతుక్కోదేమో అనే టెన్షన్ అయితే అవసరం లేదు. సో ఇప్పుడైతే నేను దీన్ని ఫిట్ చేస్తున్నాను చూడండి. ఓకే గాయ్స్, సో ఇక్కడ ఫిట్ చేస్తున్నా. అక్కడ పెడదాం అనుకున్నా, కరెక్ట్గా ఉంది కానీ బట్ మొబైల్ వ్లాగ్స్ చేసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది. సో ఒకసారి ఇక్కడ పెట్టి చూస్తాను నేను. ఇక్కడ పెడితే అటు ఇటు ఉంది, అంత కంఫర్టబుల్గా లేదు. సో ఇక్కడ పెడుతున్నా. ఓకే గాయ్స్, సో పెట్టేసిన చూడండి. ఇక్కడ పెట్టేసిన అయిపోయింది. సో దీన్ని మళ్ళీ లేపేస్తాను, నాకు నచ్చలేదు, కొంచెం గట్టిగా ఉంది. సో మీరు తీసేటప్పుడు దీన్ని ఇట్లా పట్టుకొని దిగాకండి, ఎందుకు అంటే కింద ఉండే రబ్బర్ ఇట్లా ఊడిపోవచ్చు. సో ఇక్కడ మనకి ఇది ఇచ్చింది చూడండి చిన్నది, దీన్ని పట్టుకొని లాగారనుకోండి మనకి ఈజీగా ఊడొస్తుంది. ఓకే, సింపుల్గా ఉంటుంది. మీరు ఎట్లా పడితే అట్లా లాగారంటే మొత్తానికే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఓకే, ఇది కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు ఇది నాకు ఫిట్ అయిపోయింది, ఊగుతుంది, బట్ ఎంతవరకు స్టాండర్డ్గా ఉంటుందో చూద్దాం ఒకసారి. నేను వాడిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను, షార్ట్ వీడియో. ఓకే, సో ఇది ఫిట్ అయిపోయింది కదా, ఇప్పుడు అది చూడండి ఫిట్ అయిపోయింది. సో ఒకసారి ఇది ఎంతవరకు స్టాండర్డ్గా ఉంటుందని చెప్పేసి నేను మళ్ళీ వీడియో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్ ఆల్.